తిరుపతి జిల్లా తిరుచానూరులో ఏర్పాటు చేసిన చెత్త నుండి సంపద తయారీ కేంద్రంలో సంబంధిత శాఖల అధికారులు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలో అమలవుతున్న ఆధునిక వ్యర్థ నిర్వహణ విధానాలు, చెత్తను వేరు చేసి పునర్వినియోగానికి అనువైన ఉత్పత్తులుగా మారుస్తున్న ప్రక్రియను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. నైట్ ఏరియా ఉంటారు, నైట్ వేరే బ్యాచ్. ఓకేనా? ఓకే సార్, మీరు శ్రీకాళహస్తిలో మన పంచాయతీరాజ్ విస్తరణ శిక్షణ కేంద్రం ఉంది. దీనిలో మన రాష్ట్రంలో ఇప్పుడు డిప్యూటీ ఎండిఓలుగా ప్రమోట్ అయిన వాళ్ళకి, అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లుగా ఉన్న వాళ్ళందరికీ కూడా మన రాష్ట్రంలోనే వివిధ రకాలైన పంచాయతీలు, ముఖ్యంగా పురోగమిస్తున్న పంచాయతీల్లో ఎక్స్పోజర్ విజిట్ అనే కార్యక్రమము మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగా మన రాయలసీమలో ఉన్నటువంటి ఇప్పుడు 8 జిల్లాల నుంచి కూడా డిప్యూటీ ఎండిఓలు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు ఈరోజు తిరుచానూరు పంచాయతీకి వాళ్ళు సందర్శన నిమిత్తం వచ్చారు. ఇక్కడ స్వచ్ఛరథాన్ని చూశారు. ఆ తర్వాత ఈరోజు ఇప్పుడు చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని కూడా ఇక్కడ పరిశీలించి ఇక్కడ ఏ విధంగా మంచి ప్రాక్టీసెస్ ఏ విధంగా ఈ పంచాయతీలో జరుగుతున్నాయో వాటన్నిటిని కూడా గమనించి వాళ్ళ పంచాయతీలో వాళ్లకు ఇటువంటి ఏర్పాటు చేసే విధంగా అవగాహన కల్పించేదానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. అందరూ కూడా చాలా చక్కగా రెస్పాండ్ అయ్యి వాళ్ళ పంచాయతీల్లో కూడా ఈ స్వచ్ఛరథం కానీ, అదేవిధంగా ఈ SWPC కాన్సెప్ట్ కానీ బాగా ఏమైనా గుర్తించారా? అది మీరు అంటే మీరు సందర్శించారు కదా, దాంట్లో మీరు ఏమైనా విస్తరణ శిక్షణా కేంద్రం తరఫున వచ్చినటువంటి మేము ఆఫీసర్స్, అంటే మీరు అక్కడి నుంచి ఏమైనా గైడెన్స్ ఇవ్వాలనుకున్నారా, లేదంటే అట్లా ఏమైనా మీ తరఫు నుంచి? మేము చూపిస్తున్నాం. వాళ్ళు కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి రావడం జరిగింది సార్. ఇక్కడ SWPC సెట్ మేము విజిట్ చేసిన తర్వాత ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా బాగానే ఉంది. ఇక్కడ సెగ్రిగేషను, అదేవిధంగా గ్రీన్ అంబాయిడ్ల ద్వారా చేసే కార్యక్రమాలు కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ గ్రీనరీ బాగుంది. ప్లాంట్ ఇప్పుడు ఫ్రూట్స్కి సంబంధించిన ప్లాంట్స్ కానీ, లేకపోతే ఇక్కడ ప్లాంటేషన్ సిస్టమ్ బాగుంది. ముఖ్యంగా చెత్త నుండి సంపద తయారీ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం ఎంత మంచి ఉద్దేశంతో పెట్టిందో ఆ ఉద్దేశాన్ని ఇక్కడ తిరుచానూరులో ఉన్నటువంటి SWPCలో చక్కగా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని కూడా మేము మా మండలాల్లో కూడా కొన్ని మేము ఇంప్లిమెంట్ చేయడానికి మంచి అవకాశంగా మేము భావిస్తున్నాము. అయితే ఇక్కడ పక్కన SWPC షెడ్ పక్కన డంప్ యార్డ్ అనేది ఒకటి ఉంది. అది కొంచెం పబ్లిక్ మధ్యన ఉండటం వల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అయితే దాన్ని ఎప్పటికప్పుడే క్లియర్ చేస్తే పబ్లిక్ హెల్త్ పరంగా చాలా బాగుంటుంది, హెల్త్ గురించి. కాబట్టి ఇది చాలా చక్కగా ఉంది సార్. ఇది మేము దాదాపు 4 జిల్లాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఇంకొకటి, ఇది మనం స్వచ్ఛరథం అన్నది కాన్సెప్టు చాలా మంచిగా మాకు వివరించడం జరిగింది. ఈ కాన్సెప్టు ప్రతి మండలం కూడా ఇది రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా ప్రతి గ్రామంలో కూడా డ్రై వేస్ట్ అన్నది ఎక్కడ కూడా వీధుల్లో కనపడకుండా అది కేవలము SWPC షెడ్యూల్లో మాత్రమే కనపడేటట్టుగా దాన్ని రీసైక్లింగ్ చేసి తద్వారా కూడా ఆ గ్రామాలలో ఎక్కడ కూడా ఈ డ్రై వేస్ట్ అనేది కనపడకుండా చేయడానికి మంచి అవకాశం ఇది స్వచ్ఛరథం అనే ప్రోగ్రాము. ఇది ఒక కుటుంబాన్ని కొన్ని కుటుంబాల యొక్క ఆధారం కూడా జీవనోపాధి కూడా మంచిగా ఉపయోగపడుతుంది. గ్రామాల్లో కూడా ఇంకా ఎక్కువ పోటీపడి ఎక్కడ కూడా డ్రై వేస్ట్ వేయకుండా దాన్ని ఇండ్లలో పెట్టుకొని వాళ్ళు స్వచ్ఛరథం వచ్చే టయానికి ఇవ్వడానికి కూడా ప్రజలు కూడా ఆసక్తి చూపించడానికి మంచి అవకాశంగా భావిస్తున్నారు సార్. ఇది అయితే మంచి ప్రోగ్రాం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ స్వచ్ఛరథం కానీ, చెత్త నుండి సంపద తయారీ కేంద్రం కానీ ఇది మంచి ప్రోగ్రాము. ఇక్కడ జరిగినటువంటి యాక్టివిటీస్ కూడా కొన్ని మేము నేర్చుకొని అక్కడ మా మండలాల్లో కూడా ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశంగా భావిస్తున్నాం సార్. థ్యాంక్ యూ. ముఖ్య విషయం మేము గమనించడం ఏమిటంటే పశువులకు సంబంధించినటువంటి కళేబరాలు లేదు, మూగ జీవాలకు సంబంధించినటువంటి శ్మశాన వాటిక లేదు. ఇది ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా బాగుంటుంది. తర్వాత ఇక్కడ గ్రామాలలో ఎవరైనా చనిపోతే పేదరికంలో ఉన్నటువంటి వారు కానీ, అనాథలు కానీ చనిపోతే వాళ్ళని శ్మశాన వాటికి తీసుకొని రావడానికి
వైకుంఠ రథం అన్నది ఇక్కడ పెట్టడం జరిగింది. ఇది ఒక్కటి నేను ఎక్కడ కూడా చూడలేదు, కానీ ఈ తిరుచానూరులో చూడడం జరిగింది. ఫ్రీగా ఎవరికి డబ్బు లేకుండా పేదవాళ్ళు కానీ అనాథలు కానీ చనిపోతే ఫ్రీగా వారి యొక్క శవాలను తీసుకొని పోవడానికి ఈ మండలానికి ఇది దీన్ని ఈ తిరుచానూరులో పెట్టినటువంటి ఈ కాన్సెప్ట్ ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా పెడితే అది అంతిమయాత్రలో అది దాన్ని ఉపయోగించుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ప్రజలు కూడా మేలు కలిగినటువంటి మంచిది. ఇది మంచిగా ఇక్కడ ఈ తిరుచానూరులో కండక్ట్ చేస్తున్నారు. ఇది మేము నేర్చుకున్నాం ఇక్కడ. పేద వాళ్ళకే కాదు, కామన్ పీపుల్ కూడా ఉపయోగపడుతుంది. ఫ్రీ అన్నీ ధనవంతుడు కానీ పేదవాడికి కానీ గ్రామంలో ఎవరైనా మరణించి వాళ్ళకి షామియానా సెట్ చేస్తూ ఉంటాము, చైర్స్ వేస్తూ ఉంటాము, మళ్ళీ వాటర్ ట్యాంక్ కూడా పంపిస్తూ ఉంటాము. అది డిస్పోజ్ అయ్యేంత వరకు మనిషి ఉంటాడు అక్కడే. అది డిస్పోజ్ అయిన తర్వాత మళ్ళీ ఆఫీస్కి తీసుకుంటాం. ఫ్రీ ఆఫ్ సింగిల్ ఎన్పీ ఎవరి దగ్గర కలెక్ట్ చేయడం. ధనవంతుడు ఉన్ని, పేదవాడు ఉన్ని, అనాథ శవం ఇంకొకటి కూడా ఉంది. ఎవరి దగ్గర వాటర్ ట్యాంక్ ఫ్రీజర్ ఎవరైనా ఉండి కోటీశ్వరుడు కూడా ఉంది, వాళ్ళకి కూడా ఫ్రీ.